ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 32 రోజులు ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే నేను నడిచాను. నడిచిన ప్రతి అడుక్కి నా ఒంట్లో శక్తి నశిస్తూ ఉంటే మీరందరూ కలిసి మీ శక్తిని నాకు శక్తిగా మార్చి నన్ను నడిపించారు. ఆ నడిపించినటువంటి సందర్భంలో నేను విన్న ప్రతి మాటని ఆ రోజు మాటిచ్చాం. ఒక ప్రాంతంలో అయితే బూసిమెట్టు గ్రామంలో అనుకుంటాను, 2 తల్లులు చేయి పట్టుకొని, అయ్యా మా భూములు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు ఇచ్చారు మాకు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న పట్టాలు పోయినాయి, ధరణి పేరు మీద మా భూమి మీద హక్కు లేకుండా పోయింది. తిరిగి మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, తెచ్చి మళ్ళీ మీరు వచ్చి మా భూమికి సంబంధించిన పట్టాలు ఇచ్చి మా చేయి పట్టుకొని మా దగ్గరుండి మా భూమిలో తీసుకొని వెళ్ళి మాతో దగ్గరుండి మీరు అరక కట్టించి మా భూమి దున్నించాలని చెప్పి నా చేతిలో చేసి వాగ్దానం తీసుకున్నారు ఆ రోజు. నేను చెప్తా ఉన్నాను ఆ తల్లులకి, అందుకే మీకోసమే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం. వచ్చి మాట మర్చిపోం, తప్పనిసరిగా మీ భూములు మీకే ఇస్తాం, పట్టాలు ఇస్తాం. ఆ పట్టాల ద్వారా ఆ భూమిలోకి మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి నడిపించి మీ భూమిని దున్నిస్తాం, పంట పండిస్తాం, ఆ పంటకు కావలసిన రుణాలు ఇస్తాం, నీటి వసతులు కూడా కల్పిస్తాం. ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యం పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేస్తుందని చెప్పటం కోసమే ఉదాహరణగా నేను ఆ మాట చెప్పాను. గిరిజనులే కాదు, గిరిజనేతల సోదరు కూడా అనేక మంది కలిసి వారి సమస్యలు కూడా చెప్పారు. తరతరాలుగా ఈ జిల్లాలో మేము భూములు దున్నుకుంటూ ఉన్నాం. 170 యాక్ట్ రాకముందు నుంచి కూడా భూమిపై మేము ఆధారపడి బతుకుతా ఉన్నాం. ఈరోజు ధరణి వచ్చిన తర్వాత మా భూములపైన హక్కు లేకుండా చేసింది మాకు. అసలు మీ ఇక్కడ వాళ్లే కాదని చెప్తా ఉందనంటే వారికి చెప్పాం, తప్పనిసరిగా ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మీకు హక్కు కల్పిస్తాం, మీ హక్కులు మీకు కల్పిస్తాం, మీకు అన్యాయం చేయం, తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చి మార్పు చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ధరణి పైన ఒక సబ్ కమిటీని వేయటం, ఆ సబ్ కమిటీ ఈరోజు పూర్తిగా స్టడీ చేస్తాం. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ధరణి భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన చర్చకు పెట్టాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరగాలి. భూ పోరాటాల ద్వారా పొందిన హక్కులు, ఆ హక్కుల ద్వారా సంక్రమించినటువంటి పట్టాలు, ఆ పట్టాలు వాళ్ళు కోల్పోయిన విధానం పైన తిరిగి వాళ్ళు పొందడం కోసం తీసుకోవాల్సిన చర్యలపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేధావులతో పాటు అందరూ చర్చ చేయాల్సిందే. రైతాంగ సోదరుల మధ్యలో చర్చ జరగాల్సిందే. ఆ చర్చల్లోంచి న్యాయబద్ధంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి హక్కులు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్న చట్టసభల ద్వారా ఆ చట్టం మార్పు తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేస్తుందని మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను.